హైదరాబాద్ లో సైకో దాడిలో గాయపడిన 4 ఏళ్ల చిన్నారి మృతి చెందింది. నిన్న పోచారం ఐటీ కారిడార్ ప్రాంతంలో సైకో వీరంగం సృష్టించాడు. ఇంటి ముందు ఆడుకుంటున్న 4 ఏళ్ల చిన్నారిపై సైకో బీర్ సీసాతో దాడి చేశాడు. రోడ్డుపై పలువురిపై దాడి చేసేందుకు ప్రయత్నించాడు. వాహనాలు ధ్వంసం చేశాడు. దీంతో సైకోను స్థానికులు పట్టుకుని చితకబాదారు. తాళ్లతో కట్టేసి పోలీసులకు అప్పగించారు. తీవ్ర గాయాలైన చిన్నారిని గాంధీ ఆసుపత్రికి తరలించగా చికిత్స పొందుతూ మరణించింది. సైకో బెంగాల్కు చెందిన హైమ్రోమ్గా గుర్తించారు. హైదరాబాద్ లో సైకో దాడిలో గాయపడిన 4 ఏళ్ల చిన్నారి మృతి చెందింది. నిన్న పోచారం ఐటీ కారిడార్ ప్రాంతంలో సైకో వీరంగం సృష్టించాడు. ఇంటి ముందు ఆడుకుంటున్న 4 ఏళ్ల చిన్నారిపై సైకో బీర్ సీసాతో దాడి చేశాడు. రోడ్డుపై వెళ్తున్న వారిపై కూడా దాడి చేసేందుకు ప్రయత్నించాడు. వాహనాలు ధ్వంసం చేశాడు. దీంతో సైకోను స్థానికులు పట్టుకుని చితకబాదారు. తాళ్లతో కట్టేసి పోలీసులకు అప్పగించారు. తీవ్ర గాయాలైన చిన్నారిని గాంధీ ఆసుపత్రికి తరలించగా చికిత్స పొందుతూ మృతి చెందింది. సైకో బెంగాల్కు చెందిన హైమ్రోమ్గా గుర్తించారు. హైదరాబాద్ లో సైకో దాడిలో గాయపడిన చిన్నారి చికిత్స పొందుతూ మృతి చెందింది. పూర్తి సమాచారం మా క్రైమ్ కరెస్పాండెంట్ మణికంఠ అందిస్తారు. మణికంఠ, హైదరాబాద్ శివారాంతం పోచారం ఐటీ కారిడార్ లో ఓ సైకో వ్యక్తి వీరంగం సృష్టించాడు. ఈ దాడిలో రియా కుమారి అనే 4 ఏళ్ల బాలిక మృతి చెందింది. నిన్న మధ్యాహ్నం ఒక్కసారిగా పశ్చిమ బెంగాల్కి చెందిన అప్నా అనే వ్యక్తి సైకోగా మారాడు. వెంటనే కూడా ఆ బాలికను తీవ్రంగా గాయపరిచి అనంతరం రోడ్డుపై నేషనల్ హైవే పైకి వెళ్ళాడు. అక్కడ వ్యక్తులపై తాళ్లతో దాడి చేశాడు. ఈ దాడిలో చాలా మంది గాయపడ్డారు. పోలీసులు సందర్శించారు. ఆ లోపే ఆ వ్యక్తి అదుపు చేసే ప్రయత్నంలో వెంటనే కూడా అతన్ని ఆపే ప్రయత్నం చేశారు. అయితే వారిపై కూడా దాడి చేసే ప్రయత్నం చేశాడు. వెంటనే కూడా వారందరూ కలిసి ఆ సైకోని తాళ్లతో బంధించారు. అప్పటికే పోలీసులు చేరి ఆ సైకోని అదుపులోకి తీసుకుని పోలీసులు అరెస్ట్ చేశారు. పశ్చిమ బీహార్కి చెందిన జగేశ్వర్ అనే వ్యక్తి తన భార్యతో కలిసి పోచారం మున్సిపాలిటీలో నివాసం ఉంటున్నాడు. వారికి 4 ఏళ్ల రియా కుమార్ అనే బాలిక కూడా ఉంది. ఈ క్రమంలోనే పశ్చిమ బెంగాల్కి చెందిన అప్నా అనే 30 ఏళ్ల యువకుడు ఇదే పోచారం మున్సిపాలిటీలో నివాసం ఉంటూ ఉన్నాడు. అయితే వీరందరూ కూడా ఒక్కచోటే భవన నిర్మాణం పనులు చేసుకుంటూ ఉన్నారు. ఈ క్రమంలోనే ఒక్కసారిగా అప్నా ఉన్నట్టుండి సైకోగా మారాడు. లేబర్ క్యాంప్ లో ఆడుకుంటున్న చిన్నారి రియా కుమారిపై తలపై అప్నా ఒక్కసారిగా బీర్సీతో దాడి చేశాడు. ఈ దాడిలో వెంటనే కూడా ఆమె తీవ్రంగా గాయపడింది. వెంటనే ఆమెను స్థానిక హాస్పిటల్ కి తీసుకువెళ్లారు. అయితే అక్కడ మృతి చెందడంతో పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఇప్పటికే సాక్షుల వాగ్మూలాలను కూడా సేకరించారు. అలాగే నిందితుడు అప్నాను కూడా అరెస్ట్ చేసిన పోలీసులు మానసిక సమస్యలతో బాధపడుతున్నాడా లేక వేరే ఏదైనా ఉద్దేశంతో దాడి చేశాడనే విషయంపై కూడా పోలీసులు పూర్తిగా అయితే అతనితో పాటు పనిచేస్తున్న వాళ్ళు కానీ ఏమైనా అంటే గతంలో ఇటువంటి ఘటనలకు ఏమైనా పాల్పడ్డా? దీనికి సంబంధించి ఏమైనా ఇన్ఫర్మేషన్ ఇచ్చారా పోలీసులకి? ఇప్పటికే పోలీసులు ఆ నిందితుడి యొక్క నేర చరిత్రను కూడా పరిశీలిస్తూ ఉన్నారు. గతంలో ఏమైనా పశ్చిమ బెంగాల్లో నేర చరిత్ర ఏమైనా ఉందా లేదంటే మానసికంగా సమస్యలతో బాధపడుతున్నాడు అనే కోణంలో కూడా పోలీసులు పూర్తిగా దర్యాప్తు చేస్తున్నారు. ఇటు మృతి చెందిన బాలిక తల్లిదండ్రుల నుంచి కూడా పూర్తిగా స్టేట్మెంట్ ని రికార్డ్ చేస్తున్నారు. అతని యొక్క బిహేవియర్ ను కూడా పోలీసులు పూర్తిగా పరిశీలిస్తూ ఉన్నారు. ఎందుకంటే అతను మానసికంగా ఏదైనా సమస్యలతో బాధపడుతున్నాడా లేదంటే ఉద్దేశపూర్వకంగానే కోపంతో ఈ దారుణానికి పాల్పడ్డాడే కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తూ ఉన్నారు. అలాగే ఘటనా స్థలంలో అతను ఉపయోగించిన రాళ్లు, కత్తులు అలాగే ఇతర సామగ్రిని కూడా పోలీసులు ఇప్పటికే సేకరించారు. దీంతో పాటుగా సీసీటీవీ ఫుటేజ్ కూడా పోలీసులు పరిశీలిస్తూ ఉన్నారు. మొత్తంగా ఆ నిందితుడిని అయితే ప్రస్తుతానికి పోలీసులు అరెస్ట్ చేశారు. అటు చిన్నారి మృతిపై తల్లిదండ్రులు పూర్తిగా రోధిస్తూ ఉన్నారు. పరిసర ప్రాంతంలో కూడా తీవ్ర విషాదం నెలకొందని చెప్పుకోవచ్చు. ఇప్పటికే మృతురాలి రియా కుమారిని గాంధీ ఆసుపత్రికి పంచారు. అక్కడ పోస్ట్ మార్టం నిమిత్తం తల్లిదండ్రులుగా అందజేయనున్నారు. రైట్, థ్యాంక్ యూ మణికంఠ.